ఎంపీ కేశినేని చిన్నిపై ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర విమర్శలు చేశారు. నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణంలో ఎంపీ కేశినేని చిన్ని వ్యవహరించిన తీరు సరైనది కాదు అన్నారు. ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కీలుబొమ్మను చేసే విధంగా అధికారులను, పోలీసులను ఎంపీ తన వైపు తిప్పుకుంటూ ఎమ్మెల్యేకు సహకరించకుండా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో జరిగిన దసరా మహోత్సవాల సమయంలో కూడా విజయవాడ ఉత్సవాల పేరుతో ఎంపీ అడ్డంగా దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికైనా తిరువూరు ప్రజలందరికీ ఎంపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్యులు ఈ యొక్క విజయవాడ నగరంలో పనిచేయడం జరిగింది. గొప్ప గొప్ప నాయకులు విజయవాడ గురించి, దాని డెవలప్మెంట్ గురించి ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి ఎంపీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పార్లమెంట్లో ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, భూదందాలు కానివ్వండి, దేవాదాయ భూములు కబ్జా చేస్తాం కానివ్వండి, వసూలు కానివ్వండి, పంచాయతీలు చేస్తాం కానివ్వండి, దేవుడు కళ్యాణంలో గల కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం నీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవపడతారా? మీరు కొట్టుకుని గొడవపడి ఎంతో గొప్పగా మేము చెప్పుకునే వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణాన్ని మీ యొక్క రాద్ధాంతంతో, మీ యొక్క గొడవతో ఆ పేరుని, ఆ గొప్పతనాన్ని గారి మీరు నాశనం చేసే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చారు. నాకు తెలిసి ఆ మహోత్సవంలో ఎక్కువ శాతం చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో స్థానికంగా ఎమ్మెల్యే పాల్గొంటారు. కుటుంబ సమేతంగా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, ఘనంగా నెరవేరుస్తారు. పక్క జిల్లాల నుంచి జనాలు వస్తారు, పక్క రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తారు, చూస్తారు, సంతోషంగా వెళ్తారు. కానీ నిన్న మీరు చేసిన పనికి ఎన్టీఆర్ జిల్లా పరువు పోయే విధంగా మీరు అందరు గారు ప్రవర్తించారు. ఎంపీగా ఏంటి బాధ్యత? ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న చోట పనిచేయనువు, అతనికి అధికారులు ఏమైనా సహకరిస్తే సహకరించినవు, లేదా చివరికి ఇలాంటి దేవుడు కార్యక్రమంలో గారా తలదూర్చి నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని గారా ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఈరోజు ఎంపీ దిగజారిపోయారని చెప్పి నా సందర్భంగా చెప్పుతున్నా. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మేము కాపాడుతున్నాం, సనాతన ధర్మం అని చెప్పుకునే నిన్న జరిగిన సంఘటనకి ఏం సమాధానం చెప్తారు, వాళ్ళని ఏ విధంగా మీరు మందలిస్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ప్రజానికానికి మంచి చేయవలసిందిగా మేము కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరలా జరగకుండా అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన గారు మేము డిమాండ్ చేస్తాం. ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క విజయవాడ నగరంలో పనిచేయడం జరిగింది. గొప్ప గొప్ప నాయకులు విజయవాడ గురించి, దాని డెవలప్మెంట్ గురించి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.